విద్యార్థులు రోజుకు 10 లేదా 12 గంటలు చదవాలంటూ పేరెంట్స్ ఒత్తిడి చేయడం మంచిది కాదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే పరీక్ష వేళ ఒత్తిడి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టూడెంట్స్పై ఉందన్నారు. ఢిల్లీలో భారత మండపంలో పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. భారత భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్యార్థులేనన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా ఒక పరీక్ష లాంటిదన్నారు ప్రధాని. పోటీ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలని, ఒకరితో మరొకరిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదంటూ తెలిపారు. పిల్లల రిపోర్టు కార్డును తమ విజిటింగ్ కార్డుగా కొందరు తల్లిదండ్రులు భావిస్తారని, ఇది సరైన విధానం కాదంటూ తెలిపారు. విద్యా బోధనను టీచర్లు కేవలం ఉద్యోగంగా భావించకూడదని, విద్యార్థుల జీవితాలను మలిచే లక్ష్యంతో పనిచేయాలంటూ హితవు పలికారు. టీచర్లు విద్యార్థుల మధ్య సంబంధం సబ్జెక్టు పరంగానే కాకుండా అంతకన్నా ఎక్కువగానే ఉంది అనే భావనను విద్యార్థుల్లో రావాలంటూ, ఆ విధంగా స్టూडेंट्स కూడా కృషి చేయాల్సిన బాధ్యత ఉందంటూ ప్రధాని పిలుపునిచ్చారు. अपने बच्चों को कोसते रहे, देख तू खेलता रहता है, देख वो किताबें पढ़ता है, तू ये करता रहता है, देख वो पढ़ता है, यानी वो भी हमेशा उसी का उदाहरण देते हैं. तो फिर आपके दिमाग में भी यही एक मानदंड बन जाता है. कृपा करके माँ बाप इन चीजों से बचे. कभी कभी तो मैंने देखा है कि जो माँ बाप अपने जीवन में ज्यादा सफल नहीं हुए हैं, जिनको अपने पराक्रम, अपनी सफलताएं, अपनी सिद्धियों के विषय में दुनिया को कुछ कहने को नहीं है, बताने को नहीं है, तो वे अपने बच्चों का रिपोर्ट कार्ड ही अपना विजिटिंग कार्ड बना देते हैं. किसी को मिलेंगे, अपने बच्चे की कथा सुनाएंगे.